హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ పూర్ణ యూట్యూబ్ ఛానల్ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఉంటే కొంచెం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా అలాగే మేము సాటర్డే రోజు అయితే నాయుడుపేట నుంచి నెల్లూరుకి అయితే బస్సులో బయలుదేరేసాము. మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. సమ్మర్ హాలిడేస్ అనమాట. మా వదిన వచ్చి ఒక 3 days ఉన్నారు. ఇంకా అలాగే మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. హాలిడేస్ వస్తే మా వదిన వాళ్ళ ఇంటికే వెళ్తాము, ఇంకెక్కడికి వెళ్ళమండి. మా అన్న వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ ఒక 1 week ఉండేసి వచ్చేస్తామన్నమాట. పెద్ద ట్రిప్ అంటే మాకు హాలిడేస్లో ఇదే. ఇంకా అలాగే ఆ రోజు కనుక బస్సు కనుక మేము మిస్ అయ్యి ఉంటే చాలా అదేనండి ఇబ్బంది అయిపోయి ఉండేది. ఆ ఒక్క బస్సు ఎక్కడం వల్ల, అంటే దాని తర్వాత చాలా బస్సులు రాలేదు. అంటే ఇంకా ఈవినింగ్ 4కి ఎక్కాము. 6 కల్లా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా బస్ స్టాండ్లో బస్సు దిగేసి ఇంకా మేమైతే ఆటో ఎక్కేసాం. నెల్లూరులో బాబు ఐస్ క్రీమ్ చాలా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది చాలామందికి. నెల్లూరులో ఉండే వాళ్ళైతే నేను పెళ్ళికి ముందు ఒక 4-5 సార్లు అయితే అక్కడ తినున్నాను. లోపల ఏసీలో ఐస్ క్రీమ్ తిని ఆ తర్వాత బయట వస్తే ఉంటుందండి అసలు చిట్టపట ఉంటుంది అనమాట ఎండ. ఇంకా అదే అనమాట బాబు ఐస్ క్రీమ్ నెల్లూరులో చాలా ఫేమస్. ఇంకా అలాగే ఆ రోజు 6కి అయితే ఇంటికి వచ్చేసాక మళ్ళీ అందరం ఫ్రెష్ అయిపోయాం. మా వదిన అయితే వంట చేశాక భోజనం చేసి అందరూ పడుకునేసాము. ఇంకా ఇక్కడి నుంచి ఈ కనకాంబరాల పూల నుంచి అయితే సండే రోజు తీసిన వీడియో. పూలైతే చాలా ఉన్నాయండి. వదిన 3 days అంటే ఊరికి వచ్చారు కదా, అవి అలానే ఉండిపోయాయి అనమాట. ఇంకా వదిన అయితే కోస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా కోస్తాను వదిన అంటే నేను కోసాను. చాలా చాలా పూలు వచ్చాయండి. అంటే ఒకే ఒక చెట్టు కొమ్మలు పొడవుగా ఉంటాయి. పువ్వు రెక్క కూడా చాలా పెద్దదిగా ఉంటుందన్నమాట. బాగుంటుంది పూలు అయితే, కలర్ కూడా. ఇంకా అలాగే సండే రోజు మార్నింగ్ మా వదిన వాళ్ళు ఉండే ప్లేస్లో పొద్దున్నుంచి సాయంత్రం ఏదో ఒకటి అమ్ముకొని వస్తూనే ఉంటారండి. అసలు ఏదో ఒకటి అమ్ముతూనే ఉంటారు. తాటి ముంజలు వచ్చాయి. ఇంకా అలాగే మా చిన్నోడికి, మా ఇద్దరు పిల్లలకి ఇష్టమే అండి. అది కాకుండా మా చిన్నోడికి నోరు బాగా పూసిందనమాట. అవి తింటే ఇంకా మంచిది కదా అని చెప్పి మా వదిన అయితే ఒక 50 rupees తీసుకున్నారు. 3 packets వచ్చాయి. ఒక ప్యాకెట్లో 6 అలా ఉన్నాయన్నమాట. వాళ్ళైతే బాగా తిన్నారు. మార్నింగ్ లేసి పళ్ళు తోముకున్నాము, అలాగే తాటి ముంజలు తినేసామన్నమాట సండే రోజు. ఇంకా మా వదిన అయితే చికెన్ షార్వా చేశారు, దోశలు చేశారు. చికెన్ షార్వాలో మంచి కొబ్బరి పాలు వేసారండి, భలే ఉండింది చికెన్ షార్వా అయితే. టిఫిన్ చేసేసిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసాను. పిల్లలకు కూడా ఫస్ట్ పెట్టేశారు వదిన. ఇంకా ఇక్కడి నుంచి అయితే కనకాంబరాలు కోసాం కదా, నేను చెప్పాను అనమాట వదిన నేను అల్లుతాను అని. మా వదిన అయితే వంట చేసుకుంటా ఉన్నారు. ఇంకా నేనైతే తీసుకుని అల్లుతున్నాను. నేను పూలు అల్లడం చాలా తక్కువ అండి. అత్తమ్మే ఎక్కువగా పూలు అల్లుతుంటారు, నాకు ఇస్తుంటాను, నేను పెట్టుకుంటుంటాను. నేను చాలా తక్కువ అనమాట. ఇంకా నాకైతే ఎంతసేపు పట్టిందో ఆ పూలు అల్లడానికి చాలా సేపు పట్టింది. ఇంకా అలాగే తీసుకొని ఇంకా నేనైతే అల్లుతూ ఉన్నాను. ఈ సీజన్లో కనకాంబరాలు మల్లెపూలు ఎక్కువగా వస్తుంటాయి కదా, కనకాంబరాలు వద్దన్నా కూడా వస్తాయి మన ఇంట్లో చెట్లు ఉంటే. అంత బాగా వస్తుంది అనమాట. ఒకే ఒక చెట్టు అండి ఉండేది మా వదిన వాళ్ళ ఇంట్లో, దానికి ఇన్ని పూలు పూసాయి. పువ్వు కూడా రెక్క కలర్ చాలా బాగుంటుంది అనమాట. వీటిల్లో నుంచి ఒక రకమైన మంచి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ భలే ఉంటుంది. వీటిల్లో తేనె అనేది ఉంటుందండి, అందుకే వీటి దగ్గర ఎక్కువగా నల్లచీమలు ఉంటాయి. ఇట్లాంటి కనకాంబరాలు ఇలా చూసినప్పుడు నా చిన్నతనం గుర్తొస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా అంటే కనకాంబరాల చెట్లే ఉండేటివి. మా అమ్మమ్మ ఇలా సీజన్ వచ్చినప్పుడు వాటిని మంచిగా అయితే కోసి చిక్కగా అల్లి అమ్మేవాళ్ళు అన్నమాట. అప్పుడు ఎంత తక్కువే ఉంటుంది, 5 రూపాయలన్నా లేకపోతే 10 రూపాయలన్నా. బయటైనా పలచగా కడతారు, మా అమ్మమ్మ అలా కాదు, చిక్కగా అల్లి అమ్మేవాళ్ళు అనమాట. భలే ఉండేది. నాకు అసలు అల్లడం రాదండి. ఫస్ట్ మా చెల్లె నేర్చుకుంది చిన్నప్పుడు, ఆ తర్వాత నేను నిదానంగా నేర్చుకున్నాను. మా చెల్లె నేర్చుకోగా నేను కూడా నేర్చుకోవాలి కదా అని తను నేర్చుకుంది కాబట్టి నాకు చాలా టైమే పట్టింది కనకాంబరాలు అల్లడం. నేను తక్కువ కదా, ఎక్కువగా అల్లుతూ ఉంటే టకటక అల్లేవచ్చండి. ఇంకా పూలైతే భలే వచ్చాయి. 3 పూలు వచ్చాయండి, 3 కన్నా కొంచెం వచ్చాయి. చాలా ఎక్కువ టైమే పట్టింది. ఇవన్నమాట కనకాంబరాలు. ఎక్కువగా ఇలాంటివి కొన్ని చూస్తున్నప్పుడు మన చిన్నతనంలో చేసినటువన్నీ గుర్తొస్తుంటాయి. చూసారా ఎంత బొద్దుగా ఉందో. ఇంకా నేను ఒక్కొక్క రవ్వ పలచగా అల్లినట్టుగా నాకు అనిపించింది. ఇంకా చిక్కగా అల్లితే ఇంకా బాగుంటాయి అనమాట. చెప్పాను కదా, ఒక రకమైన స్మెల్ బాగుంటుంది. దీని కనకాంబరాన్ని కూడా తీసుకొని నోట్లో తేనె లాక్కుంటారు, అలా అనమాట. పూలైతే అల్లేసాను. మా వదిన అయితే నన్నే పెట్టేసుకోమన్నారు. వద్దు వదిన, ఇద్దరం ఆఫ్ పెట్టుకుందామన్నాను, ఎందుకంటే వదిన ఇంట్లోనే పెట్టుకుంటుంటారు కదా అందుకని. ఇక్కడ నేనైతే మొన్న
ఇక్కడ నాయుడుపేటలో జాతర జరిగింది. అప్పటి నుంచి అసలు ఆయిలే పెట్టలేదండి బుధవారం నుంచి. ఇంకా ఇంకా సాటర్డే రోజు ఈవినింగ్ రావడం నేను ఆయిల్ పెట్టేసి గట్టిగా అల్లేసాననమాట. ఆయిల్ పెట్టకపోతే అసలు జుట్టుగా ఉండదు. ఎలా ఉందో చూడండి, పీస్ అయిపోయింది. ఒకప్పుడు నేను హెయిర్ బాగా రాలిపోతున్నప్పుడు బాగా ఎక్కువగా ఆలోచించేదాన్ని, హెయిర్ రాలిపోతుంది బావా, మా వారితో షేర్ చేసుకునేదాన్ని ఎలా చేయాలి ఏంది జుట్టు అని. ఒకటే మాట చెప్పేవాడు, నువ్వు అంతా మర్చిపోయి ఏం ఆలోచించవాక అదే తగ్గిపోతుంది, నువ్వు ఎక్కువగా దాని మీద ఆలోచించడం వల్ల నీకు అదే ఆ ధ్యాస ఎక్కువ ఉంటుంది అనేవాళ్ళు. ఇంకా నేను అప్పటి నుంచి అదే నిజమే, ఉండేటివి ఉంటాయి ఊడేటివి ఊడతాయి అని చెప్పి నేను కామ్గా అయిపోయేదాన్ని, పెద్ద పట్టించుకోవట్లేదండి. ఎలా అయితే అలా అని మన మనసు మనకు బాగుండి మన చుట్టుపక్కల పరిస్థితులు అన్నీ బాగున్నాయంటే, మన ఇంట్లో పరిస్థితులు బాగున్నాయంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి. అదన్నమాట. ఇంకా నేను మా వదిన పులి పెట్టేసుకున్నాము. మా వదిన అయితే వంట చేస్తున్నారండి. అది కూడా ఇది కరివేపాకు చికెన్ కర్రీ అనమాట. ఎక్కువ కరివేపాకు ఉంది ఎక్కువగా దాంట్లో. మా అన్న అయితే కరివేపాకు చికెన్ కర్రీ ఫ్రై చెయ్యి బాగుంటుంది అన్నారు. అందుకే మా వదిన అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా తర్వాత నా చేతిలో ఉండేది పెనుమండి. ఇంటి దగ్గరికి వస్తే కొనుక్కున్నారంట. అది 50 రూపీస్ పడిందంట. బాగుందండి, అంటే దాంట్లో పుల్కాలు చేసుకుంటారు కదా అలానే. వదిన చూపించారు పైన ఉంటే నేనే చూసి తీసుకున్నాను. 50 రూపీస్ అంట. చాలామందికి పగిలిపోయాయంట ఇక్కడ ఇంటి దగ్గర ఉండే వాళ్ళందరికీ కూడా. మా వదిన అయితే ఇక్కడ ఒకటే ఉంది మన ఇంట్లో అన్నారు. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మా వదిన అయితే స్ప్రైట్ తెప్పించారు. అందరం కూర్చొని ఇలా తాగాము. ఇలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సపోర్ట్ చేయండి. ప్రజెంట్ అయితే మేము నెల్లూరులో ఉన్నాం. ఒక 2 డేస్ ఉండి మళ్ళీ వచ్చేస్తాం. బాయ్ బాయ్.